హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐఆర్ టాక్స్. ఈరోజు వచ్చేసి నేను దోసకాయ ఆవకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. వేసవి కాలంలో మీ అందరికీ తెలిసిందే, చాలామంది కూడా ఇలా అన్ని పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా. సో సింపుల్గా నేను తక్కువ టైంలో చేసుకునే ఒక దోసకాయ ఆవకాయ పచ్చడి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను ఇవాళ. సో దానికి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ అన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనం ఆవాలు అలాగే మెంతులు కలిపి ఇలా పౌడర్ చేసుకున్నాను అనమాట. దీన్ని మనం ఈ గ్లాస్తో కనుక కొలుచుకున్నట్టయితే దీనిలో హాఫ్ వచ్చేలాగా వేసుకోండి. సో ఇది వచ్చేసి ఇక్కడ మనం వేసేసుకుంటున్నాం. ఆ తర్వాత ఉప్పు కూడా సరిపడా తీసుకుంటున్నాము. సో ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. కారం వచ్చేసి హాఫ్ కన్నా కొంచెం ఎక్కువే తీసుకుంటున్నానండి. సో వీటన్నిటిని ఫస్ట్ మనం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మొత్తం కూడా మనం ఒకసారి ఇలా అన్నీ కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అనమాట. దోసకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోండి, అప్పుడు మనకి ఎక్కువ నిలవ ఉంటాయి అనమాట. ఇది ఒక్క రోజులో మనకి మంచిగా నానిపోద్ది అనమాట ముక్క కూడా. సో ఇవన్నీ కూడా మనం ఇలా వేసేసుకుందాము. సో ఇప్పుడు మీకు ఇందాక ఒక గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్తో మనకి ఇవి 3 గ్లాసులు అవుతున్నాయి అనమాట. అంటే ఈ గ్లాస్తో కొలుచుకుంటే మనకి 3 గ్లాసులు వచ్చాయి. సో ఈ గ్లాస్తోనే మనం అన్ని కొలతలు వేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా మనం ఒకసారి కలిపేసుకోవాలి. సో తొక్క అనేది తీయద్దండి దోసకాయ మీద. తొక్క తీస్తే కనుక నిలవ ఉండదు. మీకు నిలవ ఉండాలి పచ్చడి అనుకుంటే కనుక ఇలా తొక్క లేకుండానే కట్ చేసుకోవాలన్నమాట. చిన్న సైజు కూడా కట్ చేయబాకండి. మనం మామిడికాయ పచ్చడి కట్ చేస్తాం కదా, సో ఆ సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని మొత్తం ఒకసారి లాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇలా కలిపేసుకున్న తరువాత అప్పుడు మనం ఆయిల్ అనేది వేసుకుందాము. సో ఆయిల్ వచ్చేసి మనకి పప్పు నూనె కానీ, నువ్వుల నూనె కానీ, లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా పచ్చి నూనె అనమాట. మనం ఏది కాగబెట్టిన నూనె అయితే ఏం కాదు. ఒకసారి వేసుకున్న తర్వాత కలుపుకొని అప్పుడు మళ్ళీ నూనె పోసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఎక్కువ దోసకాయ పచ్చడికి నూనె అయితే ఎక్కువ పట్టదండి. ఎందుకంటే ముక్కలో నుంచే నీరు ఎక్కువ ఊరిపోద్ది కాబట్టి మనకు అదే సరిపోద్ది. సో ఎక్కువ నూనెతో కూడా పని ఉండదు. సో ఒకసారి మనం మొత్తం అంతా ఇలాగా పెట్టేసుకుంటే కనుక ఒక్క రోజు మీరు అలా పెట్టి ఉంచితే నెక్స్ట్ డే కల్లా శుభ్రంగా మొత్తం అంతా కూడా నానిపోద్ది అనమాట. అన్ని పచ్చడిలాగా 3 రోజులు 4 రోజులు అలా ఆగాల్సిన అవసరం ఉండదండి. సో ఇలా కలిపేసుకొని మనం ఇలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందాం. సో ఇప్పుడు మరొకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాం నీట్గా. సో చాలండి, ఇంకా నూనె మనకి అవసరం లేదు. ఈ నూనె సరిపోయిన తర్వాత ఒకసారి నెక్స్ట్ డే సాయంత్రానికి, వాళ్ళ పొద్దున్న కనుక కలిపినట్టయితే తర్వాత రోజు సాయంత్రానికి తీసి ఒక్కసారి ఉప్పు అది చూసుకోండి. ఇవైతే మీకు పక్కా కొలతలుగా సరిపోద్ది. ఇప్పుడు వేసినట్టుగా అయితే సరిపోతాయి. మీకు అంతకు మించి ఏమీ ఎక్కువ కారాలు ఉప్పులు పట్టు. బట్ కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం కారం చూసుకొని యాడ్ చేసుకోండి. సో అంతేనండి. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం నిమ్మరసం యాడ్ చేద్దాము. నిమ్మరసం అంటే మనకి దోసకాయ కొంచెం పులుపు ఉండొచ్చు, లేదంటే పులుపు తక్కువగా కూడా ఉండొచ్చు. సో మనం కొంచెం ఒక నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా, ఆ నిమ్మరసం అయితే సరిపోతుంది మనకి. సో ఇలా కలిపేసుకుంటే మన 1 రోజుల వరకు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే సో మంచిగా ఇలా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదండి. చాలా తక్కువ టైంలోనే మీకు సింపుల్గా చేసేసుకునే ఒక నిల్వ పచ్చడి అనమాట ఇది. మనకి 1 రోజుల వరకు కూడా
పాడవ్వదు ఇలా చేసుకొని పెట్టుకుంటే. అంతేనండి, చూస్తున్నారు కదా. ఈ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోబాకండి. మీ ఫ్రెండ్స్తో మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.